'యాత్ర' అనే ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జయమోహన్ రచించిన 'అరం' అనే కథా సంపుటంలోని 'పెరువలి' అన్న కథ. 'అరం'లోని కథలన్నీ నిజ జీవితంలో జయమోహన్‌కు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి రాసినవే. కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక క్యాన్సర్‌తో బాధపడుతున్న కోమల్ మానస్ సరోవర యాత్రకు పూనుకోవడమే ఈ కథాంశం. నేను కోమల్ గారింటికి వెడుతూ మళ్ళీ దారి తప్పాను. వాళ్ళ ఇంటికి రావడం ఇది ఏడోసారో, ఎనిమిదోసారో. మొదటిసారి వచ్చినప్పుడు ఎవరో నా జేబు కొట్టేశారు. బాగా గుర్తు. పొడవాటి కలకత్తా లాల్చీ వేసుకొనున్నాను. బస్సు దిగి జేబులో చేయి పెట్టగానే పర్స్ పోయిందని అర్థమైంది. అఖిలన్‌కి జ్ఞానపీఠ అవార్డిచ్చారని కమర్షియల్ రచయితలు పండగ చేసుకోవడం, జేబు దొంగలు లాల్చీని జాతీయ వేషంగా ప్రకటించాలని కోరడం, ఈ రెంటికి తేడా లేదని మనం అర్థం చేసుకోవాలి అన్న సుందర రామస్వామి గారి మాటలు గుర్తుకొచ్చాయి. ఎలాంటి సందర్భంలో ఈ మాటలు గుర్తుకొచ్చాయి అనుకుని తలగొట్టుకున్నాను. కోమల్ గారిల్లు ఎంత వెతికినా దొరకలేదు. ఆయన్ని కలవకుండా వెనక్కి వెళ్ళిపోదామంటే డబ్బులు లేవు. కష్టపడి ఇంకో జేబులోంచి తవ్వి ఓ 50 పైసలు బయటికి తీశాను. అదృష్టవశాత్తు కోమల్ గారి ఫోన్ నంబర్ రాసున్న చీటీ కూడా దొరికింది. రోడ్డు పక్కనున్న టీ బంకులోంచి కొంచెం గాబరాగా ఫోన్ చేశాను. ఇప్పుడు గనక అవతల వాళ్ళు ఫోన్ ఎత్తి హలో అనేసి వెంటనే లైన్ కట్ చేస్తే ఈ ఆఖరి 50 పైసలు కూడా గోవిందా. అదృష్టం కొద్దీ కోమల్ గారే ఫోన్ ఎత్తారు. హలో అన్న పదం తర్వాత మనిషి భారంగా అట్నుంచి ఇటు సర్దుకున్నట్టు చిన్న మూలుగు వినిపించింది. కోమల్ని మాట్లాడుతున్నాను అన్నాడాయన. కొంచెం తడబడి ఆ తర్వాత పరిచయం చేసుకున్నాను. నా కథలు ఆయనకి బానే గుర్తున్నాయి. నువ్వా అన్నారాయన ఉత్సాహంగా. ఇంటికి ఆహ్వానించారు. కొంచెం మీ ఇంటికి దారి చెప్తారా సార్? నేను ఎంత అద్భుతంగా వివరించి చెప్పినా నువ్వు దారి తప్పుతావు. అది ఖచ్చితం. అడ్రస్ చెప్తాను, ఒక ఆటో తీసుకొని వచ్చేయి. సార్, నా దగ్గర డబ్బులు లేవు. కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పాను. ఏమైంది? ఎవరో జేబు కొట్టేశారు సార్. కిసుక్కున నవ్వాడాయన. ఆటో పట్టుకొని వచ్చేయి, డబ్బులు నేను ఇస్తాలే. అడ్రస్ రాసుకుని ఆటో ఎక్కాను. అదో కాంక్రీట్‌తో కట్టిన భవంతి. 80ల తరహాలో ఒకే రకమైన వీధులు. రోడ్డుకి ఇరువైపులా ఒకేలా ఉండే ఇళ్ళు. కోమల్ గారిల్లు బాగా పెద్దది. వాళ్ళ అమ్మాయి బయటకొచ్చింది. నాన్న మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. రండి. ఆ అమ్మాయే ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసింది. మీ పర్స్ పోయిందటగా? ఈ రూట్‌లో ఇది మామూలే అందా అమ్మాయి. లోపలికెళ్ళాను. హాల్ పక్కనే ఉన్న గదిలో 2 దిళ్ళు చెరోవైపు వేసుకొని మంచం మీద కూర్చొనున్నాడాయన. ఎడం పక్కనున్న కిటికీలోంచి ఆయన ముఖంపై ఓవైపు సన్నగా వెలుగు పడుతోంది. ఓ నోటు పుస్తకం, కొన్ని కాగితాలు ఒళ్ళో ఉన్నాయి. లోపలికి రా అన్నాడాయన తన చక్కని పలువరస తళుక్కుమనేలా ఓ చిరునవ్వు చిందిస్తూ. ఎంత పోయింది? రూ. 80 సార్. అయ్యో! పర్లేదండి. నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇంత కష్టపడితే వాడికి కనీసం రోజు కూలీ డబ్బులు కూడా గెట్టలేదే అని. ఇద్దరం నవ్వేశాం. భుజాల దాకా పెరిగి వెండి రంగులో మెరుస్తున్న ఆయన పొడవాటి జుట్టు ఈ మనిషి రచయితో, కళాకారుడో అయ్యుంటాడని తెలియజేస్తోంది. అదెలా ఉన్నా ఈ మనిషి ప్రాపంచిక విషయాలను పట్టించుకోడన్న విషయం మాత్రం ఆయన ఆకృతిని చూడగానే తెలిసిపోతుంది. నాకు గూడా అలాంటి సహజ సిద్ధమైన రూపం ఉంటే ఎంత బావుండును అనుకున్నాను. కానీ తక్కలైలో ఉన్న మా ఆఫీస్‌కి అలా తయారై వెళ్తే వీధి కుక్కలు వెంటపడడం ఖాయం. నేను చేయగలిగింది అందరిలో కలిసిపోయే వస్త్రధారణతో టీఏడీఏ అనుకుంటూ వెలిసిన రంగులతో ఉండే ఆఫీస్ బట్టలు వేసుకు తిరగడమే. సెలవు రోజు మటుకు లాల్చీ తొడుక్కొని
నేను వేరే లోకపు జీవిని అని అనుకుంటూ ఉంటాను. ఈసారి గూడా ఒకే రకంగా ఉన్న ఆ ఇళ్ళ మధ్యలో కోమల్ గారి ఇల్లెక్కడా అని చాలా సేపు వెతుక్కుంటూ అయోమయానికి గురయ్యాను. ఎండ ఎక్కువగా లేదు గాబట్టి పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఫోను జేసి ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ నడుమ ఆయన ఆరోగ్యం గూడా బావుండడం లేదు. కొంతసేపు ఆలోచించి మా ఉమ్మడి మిత్రుడు పరీక్షాజ్ఞానికి ఫోను జేశాను. అతను చెప్పిన గుర్తులన్నీ నాకు దెలిసినవే. కాకపోతే జ్ఞాని జెప్పేదాకా గుర్తుకు రాలేదంతే. తొందరగానే కోమల్ గారి ఇల్లు కనుక్కోగలిగాను. రండి వాడిపోయిన మొహంతో పలకరించింది వారమ్మాయి. లోపల కోమల్ గారితో ఇంకెవరో ఉన్నారు. ఆయనతో పావై చంద్రన్ ఉన్నారు. అదే కుంకుమం పత్రికలో పనిజేస్తారు గదా! అన్నారు కోమల్ భార్య. ఓహ్! చంద్రన్‌ని కలుస్తారా? లేదండి. ఇప్పుడు గాదు. చంద్రన్ వెళ్ళిపోయిన తర్వాత లోపలికెళ్ళాను. ఇంతకు ముందులానే మంచం మీద వెల్లకిలా పడుకొనున్నారాయన. ఇంకా చిక్కిపోయారు. మెడ కండరాలు వదిలైపోయి, దవడలు లోపలికెళ్ళిపోయి, పళ్ళు, ముక్కు ముందుకొచ్చాయి. బాగా వయస్సు మీద పడ్డ మనిషిలా అయిపోయాడు. నవ్వినప్పుడు పెదవులు కుడివైపు తిరిగి, ఆ నవ్వుకి ఒకింత కొంటెతనాన్ని ఆపాదిస్తున్నాయి. లేకపోతే ఎప్పుడూ మొహం మీదుండే ఆ తుంటరి నవ్వే ఆయన పెదవులను అలా పక్కకు తిప్పేసిందేమో! ఇప్పుడు మటుకు అదే నవ్వు నా గుండెల్ని మెలితిప్పుతోంది. మోడ దగ్గరికి లాక్కుని కూర్చున్నాను. "నువ్వు పావయ్యని కలిసావు గదా?" "లేదు. కానీ ఉత్తరాల ద్వారా పరిచయం." "ఓహ్! మంచి వ్యక్తి." ఆయన వైపు దృష్టి నిలపకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నా చూపు, నా మాట వినకుండా ఆయన మొహంలోనో, కళ్ళలోనో దేనికోసమో తీవ్రంగా వెతుకుతోంది. నా ఎదుటనున్న ఈ మనిషేనా? తిరువణామలై దాకా ఉత్సాహంగా బస్సు ప్రయాణం చేసొచ్చి, తనని తీసుకెళ్ళడానికొచ్చిన రచయిత వా చెల్లాదురై బృందంతో ఆర్భాటంగా నవ్వుతూ, వచ్చిన వాళ్ళందరినీ దగ్గరికి లాక్కుని మరీ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ, బుగ్గలు గిల్లుతూ, రాని వాళ్ళని పేరు పేరునా గుర్తుకు తెచ్చుకుని, లాల్చీ గూడా మార్చుకోకుండా మంచం మీదే గూర్చుని, దిండు ఒళ్ళో బెట్టుకొని, నాటకాల గురించి, సాహిత్యం గురించి మాట్లాడింది. నా ఎదుటనున్న ఈ మనిషేనా? నిర్విరామంగా 2 రోజులు గుళ్ళో, రమణాశ్రమంలో, వీధుల్లో, హోటల్లో, బావచెల్లాదురై ఇంట్లో మాట్లాడి, మాట్లాడి మాటలు ఇంకా పూర్తి గాకపోతే అర్ధరాత్రి రోడ్డు పక్క కల్వర్ట్ మీద బస్ కోసం ఎదురు జూస్తున్నప్పుడు గూడా మాట్లాడుతూ, బస్సు రాగానే వాక్యం మధ్యలోనే ఆపేసి, పరిగెత్తుకుంటూ బస్సెక్కి వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాను. ఎండాకాలంలో మాత్రమే నదిని చూసిన వాడికి, ఆ నదికి వరదొస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఆలోచనల్లో మునిగిపోయి కిటికీలోంచి రెప్ప వాల్చకుండా బయటికి చూస్తున్నారు కోమల్. వ్యాధి పెరిగే కొద్దీ నిశ్శబ్దం ఆయనని కమ్మేస్తూ బోతోంది. నిజం జెప్పాలంటే తిరువణ్ణామలైకి వచ్చినప్పటికే ఆయన వెన్నులో మొదలైన క్యాన్సర్ వైద్యానికి లొంగదని తెలిసిపోయింది. 2 ఆపరేషన్ల సాయంతో జరగబోయేదాన్ని 8 ఏళ్లు వెనక్కి నెట్టగలిగారు. దగ్గరి మిత్రులకు కూడా 5 ఏళ్ల తర్వాతనే ఆయన వ్యాధి గురించి తెలిసింది. ఆపరేషన్‌తో చిన్నదైపోయిన వెన్నెముకతోనే ప్రతి నెల 20 పట్టణాల్లో నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. ఎన్నో స్క్రీన్ ప్లేలు రాసి, ఓ 2 సినిమాలకు గూడా దర్శకత్వం వహించారు. ఒక దశలో నాటక ప్రదర్శనలు ఆపేయమని డాక్టర్లు మందలిస్తే, అప్పుడు నాటకాల బృందాన్ని గట్టిపెట్టేసి, తన చిన్ననాటి స్నేహితుడు 'శ్రీరామ్ చిట్ ఫండ్స్' యజమాని అయిన త్యాగరాజన్ నడిపే 'శుభమంగళ' పత్రికను తన చేతిలోకి తీసుకున్నారు కోమల్. అప్పటిదాకా కేవలం మహిళల పత్రికగా మాత్రమే పేరున్న 'శుభమంగళ' కోమల్ గారి చేతుల్లో ఒక గొప్ప సాహితీ ఉద్యమంగా రూపుదిద్దుకుని, ఆయన మీద పనిభారాన్ని ఇంకా పెంచింది. ఉన్న పళంగా చాలామంది ప్రసిద్ధ రచయితలు, యువ రచయితలు, పాఠకులు ఈయన చుట్టూ గుమిగూడారు. నాటకాల పిచ్చి ఇంకా ఎక్కువై నాటక మహోత్సవాలు, వర్క్‌షాప్‌లు, సాహితీ సమావేశాలు నిర్వహిస్తూ మునుపటి కంటే మరింతగా పూర్తిగా పనిలో కూరుకుపోయారు కోమల్. కుర్తాలంలో ఒక సాహితీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరం చొక్కాలిప్పి, భుజానేసుకొని అక్కడున్న పెద్ద జలపాతం కింద స్నానానికి వెడుతున్నప్పుడు
ధైర్యం కూడగట్టుకొని అడిగాను. "నొప్పేమన్నా ఉందా" అని. "జయమోహన్, ఈ నొప్పి పసిబిడ్డ లాంటిది. మన చంకనెక్కి ఎప్పుడూ చీమిడి గార్చుకుంటూ ఆపకుండా నసబెడుతూ ఉంటుంది. రాత్రిపూట అకస్మాత్తుగా లేచి చచ్చే ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ నొప్పి నాదేగా, నా నుంచి పుట్టిందేగా. అందువల్ల దాని మీద నాకు వాత్సల్యం ఉండడం సహజం. ఈ దిక్కుమాలిన దాన్ని బాగా పద్ధతిగా పెంచి ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేద్దాం. ఏమంటావు?" అయితే క్రమేపీ మనిషిలో చురుకుదనం తగ్గింది. ఓ 8, 9 నెలల క్రితం ఫోన్ చేసినప్పుడు అన్నారు, "ఇప్పుడెక్కడికి వెళ్ళట్లేదయ్యా. ఆఖరికి ఆఫీసుకి గూడా. ఇంటి దగ్గరే ఉండి అన్ని పనులు చూసుకుంటున్నా. నొప్పేమన్నా తగ్గిందా" అని అడిగాను. "ఇప్పుడు అది పెద్దదయిందయ్యా. దాని ఆలోచనలు దానికున్నాయి ఇప్పుడు. ఎక్కడికో వెళ్ళిపోవాలని దాని తపన. ఖచ్చితంగా దాంతో పాటు నన్ను గూడా తీసుకెళ్ళేట్టుంది." అప్పుడు కనబడ్డాడు ఆయనలో మొట్టమొదటిసారి ఓ జబ్బు మనిషి. నన్ను ఆలోచనల్లోంచి బయటపడేస్తూ కోమల్ నా వైపు తిరిగి నవ్వుతూ, "అయ్యో! అసలు నువ్వున్నావని మర్చిపోయాను" అన్నారు. "బుర్ర రోజంతా ఎక్కడికెక్కడికో తిరిగొస్తోందయ్యా. ఏవో గజిబిజి ఆలోచనలు. ఓ పద్ధతంటూ లేదు. ఓ గంట తర్వాత దేని గురించి ఆలోచిస్తున్నానా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ గుర్తుకు రాదు. వేవేల పక్షులు ఎగిరినా వినువీధిన దారి గుర్తులుండవుగా అనే కవిత లేదు? అచ్చం అలాగే. నొప్పెలా ఉంది?" భయపడుతూనే అడిగాను. "నీకు పరీక్షాజ్ఞాని తెలుసుగా, మొన్ననే వచ్చెళ్ళాడు. ఇదే ప్రశ్న వేశాడు. తలుపు తెరిచి బొటనవేలు తలుపు సందులో బెట్టి, తలుపు గట్టిగా మూసిపెట్టి, రోజంతా అలానే ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉంది" అన్నాను. అమాయకుడు దెబ్బకు భయపడిపోయాడు. అసలు ఈ మధ్య జ్ఞాని లాంటి నా నాటక మిత్రులందరూ భయంతో వణికిపోతున్నారనుకో. మేమంతా ఒకే తానుగుడ్లం గదా! వాళ్ళకి గూడా నాలాగే ఇదే రోగం తగులుకుంటుందేమోనని. ఇంకా చెప్పాలంటే జ్ఞాని గూడా నాలాగే నాటకాల పిచ్చోడు, అభ్యుదయవాది గూడా అంటూ గట్టిగా నవ్వేశాడాయన. కోమల్ గారి భార్యొచ్చి టీపాయ్ మీద కాఫీ బెట్టి, గోడకానుకొని నిలబడి నన్ను చూస్తూ, "మీరైనా కొంచెం బుద్ధి చెప్పండి. వయసులో పెద్దవాళ్ళు, సీనియర్లు అందరూ ఈయనకి జెప్పి జూసారు. కనీసం చిన్నవాళ్ళు మీరు జెప్తే అన్నా వింటారేమో" అని ఒక ఆశ. "దేని గురించి?" అడిగాను నేను. "నేను జెప్తాను" అన్నారు కోమల్. "ఈయన బుర్రలోకి ఏమీ ఎక్కడం లేదు. ఎక్కడానికసలు వినిపించుకుంటేగా" అంటూ విసవిస లోపలికెళ్ళిపోయారు ఆవిడ. "ఏమైంది సార్?" రెట్టించాను నేను. "ఏదో నాటక ప్రదర్శన జేస్తామని మొండి పట్టు పడుతున్నాడేమో ఈయన" అని లోపలనుకుంటూ. "కైలాసయాత్రకు వెళదామనుకుంటున్నాను" సమాధానం ఇచ్చాడు ఆయన. "సార్?" "అదే హిమాలయాలకు తీర్థయాత్ర. అర్థం గావడం లేదా? నాదో కోరిక. ఆఖరి కోరిక లాంటిదనుకో. హిమాలయాలకెళ్ళి కైలాస పర్వతం ముందు నిలబడాలని." నాకు బుర్ర తిరిగిపోయింది. "మీరసలు లేచే పరిస్థితుల్లోనే లేరు." "పాక్కుంటూ వెడతాను. ఏ కారైక్కల అమ్మగారు చేతుల మీద కొండకెక్కగాలేంది నేనెక్కలేనా?" "మీరు జెప్పేదానికి అర్థం పర్థం లేదు. ఇక్కడి నుంచి మీరు బయలుదేరితే సగం దూరం వెళ్ళే లోపలే చచ్చిపోతాను. అంతే గదా! పోనీ ఇక్కడ మంచం మీద పడుండి రైలు కోసం వేచి చూడడం కంటే లేచి వెళ్ళి ఆ రైలుకే చెయ్యి అడ్డం బెట్టి ఆపెక్కడం ఎంతో మేలు. ఆ గోలంతా ఎందుకు?" నేనైతే గట్టిగా నిర్ణయించేసుకున్నాను. నేను ఏమీ మాట్లాడలేదు. "ఏదోటి మాట్లాడు." "ఏమీ లేదు సార్. ఇంత భక్తిపరుడు వీడు అభ్యుదయ రచయితల సంఘంలో ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తున్నావు గదూ! రేపు అందరూ అదే అనబోతారు. అనుకోని వీటన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చోడానికి నాకు సమయం లేదు. కానీ ఎవడికి అర్థమైనా గాకపోయినా నువ్వు అర్థం చేసుకోవడం ముఖ్యం"
నా కోసం ఇదంతా ఎప్పుడో ఒకప్పుడు రాయాలి నువ్వు. తలూపాను. ఇది మామూలు తీర్థయాత్ర గాదు. నేను ఒక హిందువుని. నాకు అలా చెప్పుకోవడానికి ఇబ్బందేమీ లేదు. అయితే నాకు ఏ చాదస్తాలు లేవు. పూజలు, పునస్కారాలు జెయను. గుడికి గూడా ఎప్పుడూ వెళ్ళింది లేదు. నిజం జెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఆ దేవుడిని వేడుకున్నది గూడా ఏమీ లేదు. ఒకప్పుడైతే ఇంట్లో పిల్లల్ని బెట్టుకొని, జేబులో పైసా గూడా లేకుండా ఊరి మీద బడి తిరిగిన రోజులున్నాయి. ఆ రోజుల్లో గూడా దేవుడికి ఓ దండం బెట్టింది లేదు. అంతెందుకు ఈ రోగం గురించి దెలిసాక కూడా చేయెత్తి ప్రార్థించలేదు. ఈ బాధ నుంచి తప్పించమని ఆ పైవాడికి మొరబెట్టుకోకుండా మొండిగా ఎలా లాక్కొస్తున్నానో నాకే దెలియడం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన మొహంలో ఏదో వెలుగు. చాలా సంవత్సరాల క్రితం 'కుముదం' పత్రిక కవర్ పేజీ మీద ఒక ఫోటో జూశాను. హిమాలయాల్లో స్వామి శారదానంద అని ఒకాయన తీసిన ఫోటో. ముందుకు ఉత్సాహంగా వంగి నేనన్నాను, "నాకు కూడా గుర్తుంది. చిన్న జడల బర్రె. ఒంటి నిండా మంచుతో రోమాలు నిక్కబొడుచుకొని తెల్ల దుప్పటి కప్పినట్టున్న కొండవాళ్ళ మీద నిల్చొని." ఆ రోజుల్లో ఆ ఫోటో చాలా పాపులర్ అయింది. కరెక్ట్. అదే. ఆ రోజు శివగంగలో నాటకం పూర్తి చేసుకొని, మిగతా వాళ్ళని పంపించేసి, పక్క రోజు ప్రదర్శన ఇవ్వబోయే సాతూరుకు కారులో బయలుదేరాను. మధ్యలో ఏదో ఇబ్బందొచ్చి కారు ఆగిపోయింది. రోడ్డుకు 2 పక్కలా బంజరు భూమి. మే నెల గూడాను. నేలంతా పూర్తిగా మాడి, ఎండిపోయింది. ఆది అంతం లేనట్టుగా కనుచూపు మేర సాగిపోతూ నిర్జీవంగా కనిపిస్తున్న నేల. ఎక్కడ్నించో గాలి మోసుకొచ్చిన మట్టి ఎండుటాకుల మీద పడుతున్న శబ్దం ఆగకుండా చెవుల్లో గింగురుమంటోంది. మెకానిక్‌ని తీసుకురావడానికి డ్రైవర్ నన్ను అక్కడే వదిలేసి బస్సు పట్టుకొని ఊర్లోకి బోయాడు. కారులో కూర్చోలేకపోయాను. బయటకి దిగి కొంత దూరం నడిచాను. రోడ్డు పక్కన ఒక పాడుబడిన ఇల్లు కనబడితే ఇంటి మేడ పైకెక్కి ఆ నిర్జీవమైన నేలనే తదేకంగా చూస్తూ కూర్చున్నాను. ఎందుకో తెలీదు మోహన్. నా కళ్ళు నిండుకున్నాయి. కళ్ళ నుంచి నీళ్లు జలజల కారిపోవడం మొదలైంది. ఏ సమస్య, ఏ ఇబ్బంది లేని జీవితం గడుపుతున్న రోజులవి. అయినా ఎందుకో ఆ క్షణంలో ఏదో లోతు తెలియని ఒంటరితనం హఠాత్తుగా నా మనస్సును సంపూర్ణంగా ఆవహించింది. కొంతసేపాగి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకు ఏడుపు దనుకొచ్చింది? నేలనావరించిన శూన్యం నాలోకి ప్రవేశించి ఇంకిపోయిందా? అసంభవం. అంతరాంతరాల్లో శూన్యపు శకలమైనా లేకపోతే బాహ్య ప్రపంచంలో నాకు గోచరించింది గ్రహింపుకెలా వస్తుంది? మనకు కనబడేదేమిటి? మహారచయిత మౌని చెప్పినట్టు బయట మనకేదైతే కనపడుతోందో అది మనలో అంతరీకమైన పదార్థపు బాహ్య స్వరూపం. అంతేగా? అక్కడ నువ్వు గమనిస్తే మహారచయిత మౌనికి అనావృతం అనే పదం ఎంత ఇష్టమో నీకు తెలుస్తుంది. విధ్వంసం అనే అర్థం వచ్చేట్టుగా వాడలేదాయన. అంతులేని మహాశూన్యం అనే అర్థం వచ్చేలా వాడాడు. ఆయన కథలన్నీ అంతే. అలాంటి అనుభవాన్నే ఇస్తాయి. కొంతసేపటి తర్వాత దాహం వేస్తే కారు వైపు వెళ్ళాను. డ్రైవర్ ముందు సీట్లో నీళ్ల సీసా వదిలేసెళ్ళాడు. కింద కార్పెట్ మీద కుముదం సంచికోటి కనబడింది. చేతిలోకి తీసుకున్నాను. అప్పుడు కనబడింది ఆ ఫోటో. 2 చేతులు ఒక్కసారిగా కంపించాయి. ఆ సమయంలో, ఆ ప్రదేశంలో ఎలాంటి సంకేతం? గొప్ప సందేశంలా ఏదో పైనుంచొచ్చిన పిలుపనుకోవచ్చు. అక్కడే కూర్చుని దాన్నే జూస్తూ ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలీదు. ఆ రోజు జరిగిన దాని గురించి తర్వాత ఎన్నో సార్లు ఎంతో ఆలోచించాను మోహన్. మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాను. ఏదో అంతులేని శూన్యాన్ని అనుభవిస్తున్నాను మోహన్. నేనేదీ లోపల దాచుకునే మనిషిని గాను. ఎక్స్‌ట్రావర్ట్‌ని. ఎప్పుడూ నా చుట్టూ జనం ఉంటారు. ఎడతెరిపి లేకుండా వాగుతూ, నవ్వుతూ రోజులన్నీ సంతోషంగా నా జీవితాన్ని గడిపాను. కానీ నాలో ఏదో అంతులేని ఒంటరితనం ఉంది. ఆ శూన్యాన్ని తాకకుండా ఇన్నాళ్లు గడిపాను మోహన్.
దాన్ని తాకితే ఏమవుతుందో అన్న భయం. ఆ చిన్న జడల బర్రెను చూసినప్పుడు గూడా నా మనసులో స్ఫురించిన పదం అదే. ఒంటరితనం. అలా ఆ ఫోటోని చూస్తూ మూర్తీభవించిన శూన్యంలా అక్కడే కూర్చుండిపోయాను ఆ రోజు. సమస్త జీవరాశికి ప్రకృతి ప్రసాదించింది ఒంటరితనమే గదా! మిగతావన్నీ ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి మన మీద మనం కప్పుకునేవి. చేతికి ఏది దొరికితే దాంతో కప్పుకుంటాం. భార్య, పిల్లలు, స్నేహితులు, కళలు, సాహిత్యం, రాజకీయాలు ఇలాంటివి. ఆ రోజు మటుకు ఆ పొరలన్నీ తొలగించేసి నగ్నంగా ఆ శూన్యంలో నిలబడాలనే కోరిక గలిగింది. అప్పుడు మాత్రమే నా లోపల ఎక్కడో దాగున్న ఒంటరితనం బయటపడి భూతంలా నా ముందుకొచ్చి నిలబడుతుంది అనిపించింది నాకు. ఆ పిశాచాన్ని నేను అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయిగా. జడలోంచి గంగ ప్రవహిస్తూ తల మీద చంద్రుడిని ఉంచుకున్న రూపం గురించా మీరు చెప్తోంది? నవ్వుతూ అడిగాను. నన్ను చర్చల్లోకి నెట్టేయడం నీకు సరదా గదా! అసలు ఎలా వెళదామని మామూలు ప్రపంచంలోకొచ్చి అడిగాను నేను. మీకు బెడ్ ప్యాన్ అవసరం ఉంది. కొంచెం అటు ఇటు కదిలినా మీకు ఇబ్బందిగా ఉంటుంది. పైగా దూర ప్రయాణం. ఇక్కడి నుంచి విమానంలో వెళ్తారనుకుందాం. అయినా విమానం ఎక్కాలి, కూర్చోవాలి, దిగాలి. మళ్ళీ అక్కడి నుంచి టాక్సీ తీసుకోవాలి. అసలు కొండపైకి ఎలా ఎక్కుతారు మీరు? మోసుకొని పైకి తీసుకెళ్ళడానికి మనుషులుంటారటగా? నడిచే ఎక్కాలనుకుంటున్నాను. నాకు గుండె ఆగినంత పనయింది. ఖచ్చితంగా ఇబ్బందే. కానీ వెన్నెముక విరిగి ఊడొచ్చేంత కాదుగా. చూద్దాం. 1,50,000 మెట్లనుకుంటా. సో, ఒకసారి కాలు కింద బెట్టి, మళ్ళీ కాలు లేపి, అలా 3,00,000 సార్లు. ఎవరో పెద్ద సుత్తి తీసుకొని బాదుతున్నట్టు అనిపిస్తుంది. 3,00,000 సార్లు దేవుడి పేరు తలుచుకున్నట్టనుకో, ఎంత పెద్ద పనైనా అంకెల్లోకి మార్చేస్తే ఇంతే గదా! అనిపిస్తుంది. పొడిగించారాయన. తలుచుకుంటేనే భయమేస్తోంది. మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి గూడా చాలా కష్టమైన ప్రయాణం. సరిగ్గా జెప్పావు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కష్టం. ఎందుకంటే వాళ్ళు వెనక్కి తిరిగి రావాలనుకుంటారు గాబట్టి. తిరిగి అసలు వెనక్కి తిరిగి రావాల్సిన అవసరమే లేదనుకో. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? అక్కడే కూర్చుండిపోయి ఆయన్నే జూస్తూ కొన్ని నిమిషాలు అలా ఉండిపోయాను. 'వాత్య రామన్‌కి, ఇళయభారతికి' చెప్పాను. "నువ్వు రాసేది నేరుగా 'వారా' దగ్గరికెళ్తుంది. ఏమీ మార్చకుండా ఉన్నదున్నట్టుగా ప్రచురించమని" జెప్పాను. నేను బయటికొచ్చేసే ముందు చెప్పారు కోమల్. బస్ స్టాప్‌కి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ 3, 4 సార్లు దారి తప్పాను. ఇద్దరో ముగ్గురో ఆటో డ్రైవర్లు వాళ్ళ దారికడ్డం వచ్చేసానని తిట్టేశారు గూడా. ఆ చిన్న జడలబర గురించే నా ఆలోచనంతా. నేను ఏడో తరగతిలోనో, ఎనిమిదో తరగతిలోనో ఉన్నప్పుడు 'కుముదం' పత్రిక ముఖ చిత్రంగా వేశారు ఆ ఫోటో. చూసినప్పటినుంచి కలలో కనబడ్డ ఓ రమణీయ చిత్రంలా నా మనసులోనే ముద్రించుకుపోయింది. హిమాలయాల మీద నేను మనసు పారేసుకోవడానికి ఆ ఫోటోనే కారణం. ఆ లోయల్లో, కొండలపైన మంచు కప్పుకున్న పర్వత శిఖరాల మీద ఎన్నెన్ని సార్లు నడిచానో. ఇప్పుడు ఆ జడల ఉండదక్కడ. ఛాయాచిత్రకారుడు శారదానంద గారు ఉండరు. అంతా ఆవరించి ఉన్న ఆనాటి మంచు కరిగి ఈ పాటికి మాయమైపోయుంటుంది. శాశ్వతంగా నిలిచుండేది ఆ హిమాలయాలు మాత్రమే. పార్వతి పుట్టినిల్లైన హిమాలయాలు. శివుడు తన సొంతం చేసుకున్న హిమాలయాలు. ఏ హిమాలయాలను కాళిదాసు తన కవిత్వంతో అభిషేకించాడో ఆ హిమాలయాలు. ఆ వెండి కొండల్లో సంచరించాలనే కోరిక. ఏదో ఒకరోజు అడుగుబెడతానక్కడ. కైలాస పర్వత పాదాన మోకరిల్లి బంగారు సంధ్యకాంతుల్లో స్నానిస్తూ, ఆ అంతులేని ఏకాంతంలో నన్ను నేనే దెలుసుకుంటే మిగిలేదేమిటో జ్వలించి శమించిన చితాభస్మం. అది నా నుదుట ధరించి గుహాంతరాల్లోకి పయనిస్తానేమో. పూర్ణ స్వరూప కైలాసం. భస్మాంగరంజిత కైలాసం. కోమల్ గారు మళ్ళీ ఆఫీస్‌కొస్తున్నారని శుభమంగళ పత్రిక వాళ్ళు జెప్పారు. ఎలా ఉన్నారాయన? పర్వాలేదు. బాగా తిరగగలుగుతున్నారా? లేదు. కానీ కూర్చోగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు.
ఆయన్ని గలవాలనిపించింది. నా రెండో కథల పుస్తకం 'భూమి' స్నేహ పబ్లికేషన్ వాళ్ళ ప్రెస్‌లో తయారవుతోంది. ఆ పుస్తకం ఆయనకే అంకితం ఇచ్చాను. అంతా రెడీ అయిన తర్వాత ఒక ప్రతి తీసుకెళ్ళి ఆయనకివ్వాలి. హిమాలయాల్లో, కైలాస పర్వత సామీప్యంలో ఆయన ఎలాంటి అనుభూతి పొందారో అడిగి తెలుసుకోవాలి. ఆయన వివరించి చెప్పొచ్చు. లేకపోతే చాలామందిలాగా మాటల్లో చెప్పడం కష్టం. నీ కళ్ళతో నువ్వే జూడాలి అంటాడేమో. మద్రాస్‌కి ఒక నెల తర్వాత మాత్రమే వెళ్ళగలిగాను. పుస్తకం ఇంకా ముద్రణ పూర్తి కాలేదు. అయిపోతోంది సార్ అని ప్రెస్‌లో ఒకాయన చెప్పాడు. కోమల్ గారింటికి ఫోన్ చేస్తే ఎవరూ తీయడం లేదు. వెళ్ళాలా వద్దా అని కొంతసేపు తన్నుకులాడి చివరికి బయలుదేరాను. ఇంటి ముందర ఈసారి ఎవరూ లేరు. 2, 3 సార్లు పిలిస్తే ఆయన భార్య బయటికొచ్చి ముభావంగా నన్ను లోపలికి రమ్మన్నారు. కోమల్ గారి అమ్మాయి నా పక్క నుంచి వెడుతూ పల్చగా నవ్వింది. మృత్యువు నిశ్శబ్దపు దుప్పటితో ఆ ఇంటిని కప్పేసిందని తెలుస్తోంది. ఇంటి లోపలికొచ్చేటప్పుడు నేను విన్న వింత శబ్దం ఏ టీవీ నుంచో, ఇంకెక్కడి నుంచో వస్తుందని అనుకున్నానో, అది కోమల్ గారి గొంతులోంచి వస్తోందని కొంతసేపటి తర్వాత అర్థమయ్యేసరికి నా చేతులు పట్టుదప్పాయి. పూర్తిగా స్పృహ కోల్పోయేంత బాధ కలిగినప్పుడు తెలియకుండా పుట్టే శబ్దం అది. ఒక ప్రాణి తట్టుకోలేనంత భయంకరమైన నొప్పిని అనుభవించేటప్పుడు అది చేసే శబ్దం. ఆశ పూర్తిగా నశించి, పక్క మనిషిని అడిగేటందుకు ఏమీ తోచక, కనిపించని ఆ స్వరూపాన్ని ఉద్దేశించి వేస్తున్న పెనుకేక, వేడుకోలో, పశ్చాత్తాపమో, దూషణో లేక ప్రార్థనో. అలాంటి వేదనాభరిత ప్రయాణం సంపూర్ణ ఏకాంతంలో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఆ స్థితిలో ఆయన్ని గురువుగా భావించిన వాళ్ళు, భుజం మీద చేతులేసి నడిచిన మిత్రులు, భార్య, పిల్లలు వాళ్ళెవరైనా సరే వేరే ప్రదేశం నుంచో, వేరే ప్రపంచం నుంచో, వేరే కాలం నుంచో మాత్రమే ఆయన్ని చూడగలరు. మీరు కావాలంటే లోపలికెళ్ళి ఆయన్ని గలవండి అన్నారు కోమల్ గారి భార్య. వెనక్కెళ్ళిపోదాం. వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాను. కానీ తర్వాత నన్ను గురించి ఆయన అడిగితే అన్న ఆలోచనొచ్చింది. కలవకుండా వెళ్ళిపోతే నేను భవిష్యత్తులో దానికి బాధపడాల్సొస్తుందేమో అనిపించి వెళ్ళి తలుపుని నెమ్మదిగా తోసాను. గదంతా ఇంతకు ముందెప్పుడూ లేని దుర్గంధంతో నిండి ఉంది. మందుల వాసనతో కలిసిపోయి ఆ దుర్వాసన గాలిని నింపేసింది. కోమల్ మంచం మీద పడుకొనున్నారు. అక్కడ ఎదురుగా కనిపించే మనిషి ఆయనే అన్న విషయాన్ని నా మనస్సాక్షి అంగీకరించడం లేదు. కోమల్ గారి అందమైన పొడవాటి జుట్టు పూర్తిగా రాలిపోయి కంటికి ఆనడం లేదు. మిగిలున్న కొద్దిపాటి వెంట్రుకలు తలకు రెండు పక్కలా దూది ముక్కలాగా అంటుకునున్నాయి. అలానే నుంచుండిపోయి ఆయన్నే జూస్తున్నాను. మొహం ఇంకా కుచించుకుపోయి, పళ్ళు ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ముందుకు పొడుచుకొనొచ్చేశాయి. వణుకుతున్న ఆయన మెడ బాగా వాచినట్టు కనబడుతోంది. అయినా ఆ కేకలు కోమల్ గారి నుంచొస్తున్నాయని ఊహించుకోవడం దుస్సాధ్యంగా ఉంది. ఈ గదిలో అదృశ్యంగా ఇంకెవరైనా పొంచున్నారా? ఆయన కళ్ళెత్తి నన్ను జూశారు. ఎరుపెక్కిన ఆ కళ్ళల్లో జ్వరం నిండుంది. ఆయన నన్ను గుర్తుపట్టలేదేమో అనిపించి మోడ లాక్కుని వెళ్ళి ఆయనకి దగ్గరగా కూర్చున్నాను. "ఎవరు? మోహనా?" సన్నటి మూలుగుతో అడిగారు. "అవునండి." "అంతా బానే ఉందా?" "బావుంది సార్. హిమాలయాల్లో నా ప్రయాణం గురించి రాస్తున్నాను. చదివావా?" "చదివాను సార్." "చెప్పాల్సింది ఇంకా చాలా ఉందయ్యా. నేను డిక్టేట్ చేస్తూ రాసుకోమన్నాను. చూద్దాం ఎంత ముందుకు సాగుతుందో." "అంతా బావుంటుంది సార్. అంత దూరం వెళ్లి వెనక్కి రాగలిగారు గదా!" నవ్వారాయన. ఏదో మొహమాటానికి నేనన్న మాట గాదది. నా గుండె లోతుల్లోంచొచ్చిన ప్రార్థన. "నొప్పింకా ఉందా సార్?" అదొక మూర్ఖమైన, ఇంకా ఎక్కువ మాట్లాడితే క్రూరమైన ప్రశ్నని తెలుసు. కానీ అక్కడ, ఆ సమయంలో అంతకంటే మాట్లాడగలిగే విషయం ఇంకేముంటుంది? ఊళిర్ పెరువలి ఆవుల. విధి కంటే బలమైన శక్తేముంది?
అన్నారాయన తిరుక్కురళ్ళను గుర్తు చేసుకుంటూ. వంపు తిరిగిన ఆయన పెదాలు కొంటెగా నాకేసి చూసి నవ్వాయి. అప్పుడు అంగీకరించింది నా మనసు నేను కోమల్ గారి సమక్షంలోనే ఉన్నానని. ఆ పదం పెరువల్ని గమనించావా? తమిళ భాషలో అలాంటి సంక్లిష్టమైన పదాలు చాలా ఉన్నాయి. వలిమై అంటే శక్తి, బలం, వలి అంటే వ్యధ. బలానికి, వ్యధకు మధ్య సంబంధం ఏమిటి? వ్యధ లేకుండా బలం ఉంటుందా? లేదంటే ఎంత బలం ఉంటే అంత వ్యధ అని అర్థమా? ఏదేమైనా నాకా పదం చాలా ఇష్టం. పెరువలి. చాలా సార్లు ఆ పదాన్ని స్మరిస్తూ ఉంటాను. మూలుగుల మధ్యలో ఆగాగి మాట్లాడుతున్నారు. మాట్లాడి ఇబ్బంది పడొద్దు అని చెప్దామనుకున్నాను. కానీ ఆయనేదో చెప్పాలనుకుంటున్నారని అర్థమైంది. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇవ్వలేదా సార్? అన్ని ప్రయత్నాలు జేశారు. తూనైతే మూయొచ్చు. గండి బడితే ఎవరు మాత్రం ఏం జేయగలరు? ఎప్పుడో తప్ప ఆయన తంజావూరు మనిషినన్న విషయం ఆయన మాటల్లో అంత తేలిగ్గా బయటపడదు. నీకు కీరా దెలుసుగా? రాజనారాయణ గాదు. కీరా గోపాలన్ అడిగారాయన. ఆయన గురించి విన్నాను సార్. 'కలైమగళ్ళ'లో పనిజేసేవారు ఆయనే గదా! అవును. 'త్రిలోక్ సీతారామన్' నడిపే పత్రికలో పనిజేసేవాడు. తరువాత 'మణిక్కోడ్'లోకెళ్ళాడు. చివరగా 'కళైమగళ్ళ'కొచ్చాడు. నిజం జెప్పాలంటే 'మణిక్కోడ్' బృందంలో ముఖ్యుడు. 60వ దశకంలో ఓ మంచి రోజు జూసుకొని మాయమైపోయాడు. ఎక్కడెక్కడో వెతికారు. కనబడలేదు. 10 ఏళ్ల తర్వాత నేను కాశీలో తిరుగుతుంటే వెనక నుంచొచ్చి నా భుజం మీద చెయ్యేసి ఒక స్వామివారి వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఎదురు పడగానే ఎక్కడో జూసానే ఇతన్ని అనుకున్నాను. నేను 'కీరా' అన్నాడు. నేను ఓ 2 క్షణాలు నమ్మలేకపోయాను. నన్ను స్వామి అని పిలవాలిప్పుడు నువ్వు అన్నాడు. అలానే అంటూ ఇప్పుడేం జేస్తున్నావు అని అడిగాను. నేను సన్యాసిగా మారాను అన్నాడు. అంత తొందరగా వదిలిపెడతానా? మారేం దెలుసుకున్నారు మీరు కొత్తగా? అన్నాను ఎగతాళిగా. దూరాన ఓ పర్వతం కనబడుతోంది నాకు అన్నాడు. అది బంగారు పర్వతం. కైలాసం. నిరంతరం దాని వైపే ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇప్పుడు గూడా అదిగో దూరాన కనబడుతోంది. వెళ్తున్నాను అంటూ జనంలో కలిసిపోయాడు. నేను కైలాస పర్వత ప్రయాణం చేస్తున్నప్పుడు కీరా గురించే నా ఆలోచనలన్నీ. దారి మధ్యలో ఎక్కడో ఓ చోట నన్ను కలిసి ఏదో గొప్ప విషయం బోధిస్తాడనుకున్నాను. జ్ఞానాన్ని అర్జించిన వారు మన చుట్టూ ఎంతమందో ఉండొచ్చు. కానీ ఎవరో ఒక మహాత్ముడొచ్చి మనకు వివరిస్తేనే గదా! దానికి ఒక అర్థం అంటూ ఏర్పడేది. ఏమంటావు? అయితే కీరా వచ్చి నన్ను గలుస్తాడనే నమ్మకం దారంతటా నాతో ప్రయాణించలేదు. కేదార్‌నాథ్ చేరుకొని కైలాస పర్వతం వైపు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత గానీ, అసలు విషయం నాకు వెలగలేదు. అదీ సంగతి. కీరా ఇక లేడు. ఈ మట్టిలో ఒకటైపోయాడు. ఎంతోమంది అతనిలాగా తమ ఇళ్ళని, కుటుంబాల్ని వదిలి ఈ భూమి మీదకొచ్చారు. ఏదో వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు. బదులుగా ఇంకేవేవో ఎన్నెన్నో పొందగలిగారు. చివరికి మరణించారు. ఇదంతా తప్పనిసరిగా ఈ నేలలో నిక్షిప్తమైపోయుంటుంది. కొండ మీదకెక్కడం మీకు కష్టమనిపిచ్చిందా? ఏం కష్టం? కళ్ళు మూసుకొని 4, 5 అడుగులు ముందుకేసేవాడిని. ఏదో బావిలోకి దూకినట్టు. తర్వాత ఆగి 2 నిమిషాలు నిలబడేవాడిని. ఆగడం మంచిదేలెండి. కొంత స్వాంతం దొరికుంటుంది. అమాయకంగా మాట్లాడుతున్నావు. నిలబడితే ఇంకో రకమైన నొప్పి. నడవడం గుణపంతో గుచ్చినట్టుంటే, నిలబడ్డం పారతో కోసినట్టు. కానీ మార్పు మంచిదేగా! ఏమంటావు? పెరువలి, మావలి అనే రాక్షసరాజుండేవాడట. పెరుమాళ్ళు ఆయన తల మీద కాలు బెట్టి, పాతాళలోకానికి ఒక్క ఉదుటున దొక్కేసాడట. పేరు గమనించావా? మావలి, మహావలి, మహావ్యధ. ఆ విష్ణుమూర్తే నిన్ను కాలుతో దొక్కితే మహావ్యధ సహజమే గదా! ఉన్నట్టుండి ఏదో మీదికొచ్చి పడ్డట్టు అమ్మా! అని కేక పెట్టాడాయన. అమ్మా! 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 అని కొంతసేపు నొప్పిని భరించలేక అలా అరుస్తూనే ఉన్నాడు. లేచి వెళ్ళిపోదామా అనుకున్నాను. వెళ్తున్నావా? లేదు సార్ అన్నాను మళ్ళీ సర్దుకుంటూ. నేను హిమాలయాలకెళ్ళకుండా, కైలాసం చూడకుండా చనిపోయుంటే
ఇక్కడే పుట్టి నా నాటకాలన్నీ మళ్ళీ ప్రదర్శించి, ఈ తమిళ దేశంలో పెను విధ్వంసం సృష్టించి ఉండేవాడిని. మీరందరూ బతికిపోయారు. జోక్ జేశాడాయన. కళ్ళు మూసుకున్నాడు. ఆ కనురెప్పల మీదున్న సన్నటి చర్మం కదులుతోంది. కుడి దవడ ఎముకలు మెలిదిరిగి వణుకుతున్నాయి. కొంతసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ హిమాలయాల మీద నడుస్తున్నట్టుగానే ఉంది. ఎత్తు అనేది హిమాలయాలను అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. నీ తల కింద కాళ్ళు పైకి పెడితే మైళ్ళ కొద్దీ లోతుండే పాతాళ లోకాన్ని కూడా విపరీతమైన ఎత్తుగా ఉన్నట్టు ఊహించుకోవచ్చు. ఆ ఎత్తు మనుషులకు తామెంత అల్పజీవులమో స్ఫురింపజేస్తుంది. అలానే ముందుకు నడుస్తూ బోతూ తలెత్తి చూస్తే ఎల్లలు లేని సంజె చీకటి. ఆకాశం నుంచి భూమి మీదకి వరదలా తరలిస్తోందనే అనుభూతిని కలగజేస్తుంది. పర్వతానికి చుట్టిన వడ్డాణంలా కనబడుతోన్న కాలిబాట మనల్ని ముందుకు తీసుకెడుతూ ఉంటుంది. నడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెంగా కనబడుతూ ఒక్కసారిగా రాక్షసకాయంతో మహాపర్వతం కళ్ళ ముందర సాక్షాత్కరిస్తుంది. మీదికి వంగుతోన్న ఆకాశంలో నిలబడున్న భూతగణాలతో పాటు నీడ, చీకటి అనేవి నీలం, నలుపు రంగుల్లో అక్కడ కనిపిస్తాయి. అందరూ మంత్రముగ్ధులై ధ్యానంలో మునిగుంటారు. ఆ కనబడుతున్న కొండెక్కి దిగితే కైలాస పర్వతం మనకెదురుగా కనబడుతుంది అని చెప్పారు వాళ్ళు. ఆ మాట వినగానే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని, తలలు వంచి ప్రార్థనలు జేశారు. ఎందుకో తెలీదు. నాకైతే నేను ఘోరంగా మోసపోయాననిపించింది. కేవలం ఏదో నిర్జీవమైన పెద్ద కొండను చూడబోతున్నానంతే అనిపించింది. నా అంతరాంతరాల్లో నేను ఊహించిందదే. ఎందుకంటే ఆ క్షణంలో నా తర్కానికి అందింది అది మాత్రమే. మూర్ఖంగా 30 ఏళ్లుగా ఒక కల కంటూ దాన్ని సాకారం చేసుకుందామని ఇంత దూరం వచ్చాను. ఆ స్వప్నం ఇన్ని రోజులు నాలో చిన్ని దీపాన్ని వెలిగించి, నా దైనందిన జీవితం అర్ధరహితం గాకుండా కాపాడింది. నేను దాన్ని అలానే ఉండనిచ్చుండాల్సింది. ఇంత దూరం వచ్చుండకూడదు. నా బుర్రలో అదొక్కటే ఆలోచన. నేనొచ్చుండకూడదు. నేనొచ్చుండకూడదు. నా కాళ్ళు గడ్డగట్టుకుపోయి వేళ్ళు గదపలేకపోతున్నాను. అంతెందుకు ఆఖరికి కనుబొమ్మలు గూడా కదిలించలేకపోతున్నాను. నా మనసంతా అదే మాటతో నిండిపోయింది. ఉన్నట్టుండి విపరీతంగా భయమేసింది. నేను చచ్చిపోయానా? నా శ్వాస ఆ మాటల దగ్గరే ఆగిపోయిందా? ఈ ఆలోచనలన్నీ నేను శవంగా మారిన తర్వాత జేస్తున్నవా? ఇదేనా చావంటే? నిజంగా చెప్తున్నా మోహన్. ఏదో ఒళ్ళు తెలీని స్థితి. నా శరీరం చల్లగా గడ్డగట్టిన శవంలా మారిపోయింది. నొప్పేమన్నా ఉందా అని జూశాను. లేదు. నిజంగానే నేను చచ్చిపోయాను. ఎంత హాయిగా ఉంది. నేను చచ్చిపోయాను. ఇంకా నొప్పంటూ లేదు. ఊళిర్ పెరువలి ఆవుల. విధి కంటే బలీయమైన శక్తేముంటుంది? ఓహ్! ఈ గడ్డం కవి గారు చచ్చిన తర్వాత గూడా నన్ను వదిలిపెట్టడం లేదు. పెరువలి మాయమైపోయింది. మావలికి మోక్షం ప్రాప్తించింది. నేను చచ్చిపోయాను, చచ్చిపోయాను అని అరిచి ఆనంద తాండవం జేయాలనిపించింది. ఎగిరి గంతులేద్దామనుకున్నాను. ఎప్పుడైతే ఉత్తర భారతం నుంచొచ్చిన భక్తులు చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ కొండపైకి వెళ్తూ ఉండడం చూశానో, నాకు గూడా వాళ్ళలాగా పైకెక్కితే బావుంటుంది అనిపించింది. కానీ నొప్పి లేకపోయినా నేను నిజంగా ఎక్కేవాడినా? అనే సందేహం వచ్చింది. ఆ క్షణంలో మటుకు ఎందుకో ఒళ్ళు మరచి నృత్యం చేయాలనిపించింది. కానీ నా శరీరం నుంచి నన్ను నేను విడిపించుకోవడం సాధ్యం గాలేదు. ఒక్కసారిగా భయం నన్ను ఆవరించింది. ఇక్కడే ఇరుక్కుపోయి ఎప్పటికీ ఇలానే ఉండిపోతానా? బోనులో చిక్కి కుళ్ళి శవంలా మారే ఎలుకలాగా? అదంతా ఒక 4, 5 క్షణాల భ్రమ. కొంతసేపటి తర్వాత తెలివి తెచ్చుకొని కొండపైకెళ్ళే దారి పక్కన కూర్చున్నాను. నాకిదంతా వద్దు. వాళ్ళనే చూడని కైలాసం. నేను వెనక్కి తిరిగెళ్ళిపోతాను. నా ఊహల్లో ఉండే కైలాసాన్ని అలానే ఉండని అని నిర్ణయించుకున్నాను.
నాతో పాటు అప్పటిదాకా ఒక మార్వాడి ఆవిడ పక్కనే నడిచొచ్చింది. ఎక్కడం మొదలుపెట్టినప్పటి నుంచి అప్పుడప్పుడు నన్ను ఆపేక్షగా పలకరిస్తోంది. ఆవిడది భారీ శరీరం. ఆయాసపడుతూ తల పైకెత్తి సీల్ చేపలాగా నోరు వెళ్ళబెట్టి అతి కష్టం మీద కొండెక్కుతోంది. నడుస్తుంటే ఆవిడ ఒళ్ళంతా అటూ ఇటూ కదిలిపోతోంది. అంత చలిలోనూ ఆవిడ నుదిటిపై నుంచి చెమట గారుతోంది. వచ్చీ రాని భాషలో నాతో కష్టపడి మాట్లాడుతోంది ఆవిడ. "ముందుకు రావడం లేదా? కైలాసం ఇక్కడే ఉంది. ఇంకొంచెం దూరం నడిస్తే చాలు. కళ్ళకు కనపడుతుంది" అన్నారావిడ. బాగా నొప్పిగా ఉందని నా నోటిని తిప్పుతూ సైగ చేశాను. "ఇంత దూరం వచ్చారు. ఇంకెంత 4 అడుగులు" అంటూ జీవిత పరమావధి ఇదే అన్నట్టుగా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. "అదుగో పర్వత శిఖరం. అదే పరమశివుడుండే కైలాసం" అనంటూ కళ్ళు తుడిచేసుకొని కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. మతిభ్రమించిన మనిషిలా 2 చేతులు జోడించి అటూ ఇటూ ఊగుతూ ఏదో భజన చేయడం మొదలుపెట్టింది. గుంపులోని జనమంతా అదే అవస్థలో ఉన్నారు. నేనొక్కడినే వేరే ప్రపంచంలో గడ్డగట్టుకుపోయి, ఆ నిండు చలిలో వాళ్ళ వంకే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడున్నాను. నా చెయ్యి పట్టుకొని లాగుతూ, "దయచేసి రండి" అంది. "లేదు బెహెన్‌జీ, నేను రాలేను. మీరెళ్ళండి" అన్నాను. "మీరు రావాల్సిందే. మీరు రాకుండా నేనెలా వెళ్ళేది?" అందావిడ. అని కదలకుండా అలానే నా పక్కన నిల్చుంది. అందరూ ముందుకెళ్ళిపోయారు. నేను ఆవిడ మటుకు చీకటి ముసురుకున్న ఆ దారిలో మిగిలున్నాం. 2 ఆత్మలు. వేరే వేరే చోట్ల పుట్టి, సంబంధం లేని 2 వేర్వేరు జీవితాలు గడుపుతున్నవాళ్ళం. ఒకే చోట ఆ సమయంలో అలా నిలబడిపోవాలని రాసుంది. "బెహెన్‌జీ, మీరు ముందుకెళ్ళండి. 4, 5 నిమిషాల్లో అక్కడుంటాను." నేను గట్టిగా చెప్పాను. "లేదు. మిమ్మల్ని వదిలిపెట్టి ఎళ్ళే సమస్యే లేదు" ప్రకటించింది ఆవిడ. మిగతా వాళ్ళు గూడా వెనక్కి తిరిగొచ్చేస్తున్నారని తొందరబెట్టాను. "పర్వాలేదు. నేను కైలాసాన్ని చూడకూడదు అనేది ఆ రుద్రుడి ఆనైతే అలానే గానిద్దాం. అసలు మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళడం?" అందావిడ. ఆ మాట నన్ను కదిలించింది. జీవితంలో ఏదైనా, ఎప్పుడైనా వదిలేసి ఉండగలగడం, దేన్ని గూడా ఇది నా సొంతం అనుకోకపోవడం, అలా అనుకునే వాళ్ళ చేతుల్లో ఏదీ నిలవదు. జీవితంలో వాళ్ళు గొప్పవనుకునేవేవి సాధించలేరు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేదో అది వాళ్ళు పొందుతారు. అయినా నేనక్కడి నుంచి కదలలేదు. "నాకు ఒంటరిగా ఉండాలనుంది. దయచేసి నన్నొదిలేయండి. మీరెళ్ళండి. కైలాసాన్ని దర్శించుకోండి. వెనక్కెళ్ళేటప్పుడు మీతోనే వస్తాను. కొంతసేపు నన్నిక్కడ ఉండనీయండి" చెప్పాను ఆవిడకి. కొంతసేపు ఆలోచించి, "ఇక్కడే ఉండండి. వచ్చేస్తా నేను" అంటూ ఆవిడ గబగబా ముందుకెళ్ళింది. నేను అక్కడే కూర్చొని అనుకున్నాను. ఈ ఒంటరితనం అనుభవించడానికా ఇంత దూరం వచ్చాను. ఇదేనేమో నా ఆఖరి గమ్యం. బహుశా ఆ శివుడు నాకిదే రాసిపెట్టాడేమో. నా స్వీయ కైలాసం. ఏకాంతంలో ఉన్నాను. ఆ నేను అనే పదార్థం నాకు సంబంధించింది అనిపించడం మొదలైంది. నా భారీ బూట్లు, స్వెటర్ మీద తగిలించిన దళసరి కోటు, మెరిసిపోతున్న తెల్లటి ఎంజీఆర్ టోపీ, మెడను చుట్టుకున్న మఫ్లరు ఇవన్నీ నేను తగిలించుకునేటప్పటికి కైలాసం చూడ్డానికి అంత దూరము నా ముక్కు, నుదురు మటుకే ప్రయాణం చేసినట్టుగా ఉంది. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపడని చిక్కటి చీకటి. ఇక్కడ కనబడే చీకటిలాగా గాదు. నీలపు ఛాయలో ఉన్న చీకటి. ఇంకొంత దూరాన బూడిద రంగు ఆకాశం మీద ఎవరో చిత్రకారుడు చిత్రించినట్టుగా వెండి పర్వత సానువుల మొనలు కనబడుతున్నాయి. అంతటా నిశ్శబ్దం. బహుశా చెవులు మూసుకుపోయాయేమో! నాతో వచ్చిన వాళ్ళంతా దగ్గరలోనే ఉన్నారు. కానీ వాళ్ళు చేసే శబ్దాలు ఎక్కడో దూరాన్నించి వస్తున్నట్టుంది. శరీరం దాని పాటికదే వణికిపోతోంది. ఆశ్చర్యం ఏమిటంటే నొప్పి అనేదే తెలియడం లేదు. అసలు లేదా అని అడిగితే ఉందేమో! నాకైతే మటుకు తెలియడం లేదు. మధ్యాహ్నం 3:30 అయ్యుంటుంది. కానీ అక్కడ గంటలతో పని లేదు. అంతెందుకు
సమయం అనే దానికి ఉనికే లేదక్కడ. పర్వత శిఖరాలు. కాలంతో వాటికి పనేముంది? కాలాతీతమైన స్థితి వాటిది. సిక్కులు ప్రార్థించేటప్పుడు సత్ శ్రీ అకాల్ అంటారు. అకాలం, కాలంతో పనిలేనిది. ఎంత గొప్ప మాట! కాలాతీత అవస్థలో ఎవరి కాలానికైనా అంతం అంటూ ఎలా వస్తుంది? కాలా, ఓ మృత్యుదేవత! నా దగ్గరికి రావడానికి ధైర్యం చేయొద్దు. నిన్నెత్తి విసిరేస్తాను. ఎందుకని? కొంచెం గూడా బాధనేదే లేదు. బాధ అనేదే జీవితం. అది జీవితం మీద ఎప్పుడూ కదలాడే మృత్యువు నీడ. ఎక్కడైతే జీవితం, మృత్యువు ఇలాటి వాటికి అర్థమే లేదో, అక్కడ బాధ అనేది ఎక్కడుంటుంది? కదలకుండా అలానే కూర్చున్నాను. నా కళ్ళొకటే అటూ ఇటూ సంచరిస్తున్నాయి. కొండవాలు మీద అటు, ఇటు ఒకసారిక్కడ, ఒకసారక్కడ. అది నాకు మొదట వెంటనే కనబడలేదు. కోట్ జేబులోంచి బైనాక్యులర్స్ తీసి చూశాను. అప్పుడు కనబడింది. ఎక్కడో దూరంగా అకస్మాత్తుగా జడల బర్రె. నేను చెప్తే నువ్వు నమ్మవు మోహన్. నా ఊహో, భ్రమో అని కొట్టిపారేస్తావు. కానీ అది నిజం. ప్రమాణపూర్వకంగా నిజం. అదే ప్రదేశంలో, అదే విధంగా శారదానంద ఫోటోలో ఉన్న మాదిరిగా అదే జడల బర్రె సత్య ప్రమాణంగా తెలుపు దుప్పటితో కప్పున్న ఆ పర్వతం మీద దాదాపు 2, 3 కిలోమీటర్ల దూరంలో కనబడుతోంది. తెల్ల ఇసక మీద తెల్లటి గులకరాళ్ళు పరిచినట్టుగా కనపడేదంతా మంచే. కొండవాలంతా ఉప్పురాళ్ల వాన కురిసినట్టుగా ఉంది. ఆ చిన్న జడలబర్రె మంచులో ముందు కాళ్ళు మడిచి కూర్చుని, తలను పక్కకి వాల్చి, కళ్ళు మూసుకొని వేరే ఏదో లోకంలో విహరిస్తోంది. గుండె దడ పెరిగిపోయి, నా కళ్ళు బైర్లు గమ్మాయి. ఇదంతా నిజమా? ఊహ? అనుమానం లేదు. అదే జడలబర్రె. 4, 5 నెలల వయసుండొచ్చు దానికి. నిత్య నూతనమైన, స్వచ్ఛమైన, మచ్చలేని శరీరం. ఒక క్షణం ఏదో మహాకాయం ధరించిన చిట్టెలుకలాగా కనిపించింది. మరో క్షణంలో రాతితో చేసిన పవిత్ర నందీశ్వరుడిలా అగుపించింది. ఒక్క ఉదుటున దగ్గరికెళ్ళి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. మరో క్షణంలో నేను దాని పాదాల దగ్గర నిలబడుంటే దాని గిట్టలు నా ఎత్తులో ఉన్నాయి. ఎంత నాజూకైన చర్మం దానిది. కేశాలు బూడిద రంగులో ఉండి గాజు పలకల్లా ఉన్నాయి. నాసికం లేత తాటిపండులా, గిట్టలు కవచంలా. అది అంత స్వచ్ఛంగా ఉండడం ఎలా సాధ్యం? నిజంగా శారదానంద ఆ రోజు ఎలాంటి అనుభూతిని పొందారో. అలాంటి చిత్రాన్ని బంధించిన తర్వాత కూడా శ్వాస పూర్తిగా స్తంభించిపోకుండా ఉండడం ఎలా సాధ్యం? ఆవిడ వెనక్కి తిరిగొచ్చేటప్పటికి నేను స్పృహ తప్పి వెల్లకిలా పడిపోయున్నాను. మొహం మీద నీళ్లు జల్లి అటూ ఇటూ గదిపి లేపింది ఆవిడ. తన ఫ్లాస్క్‌లోంచి కాఫీ తాగడానికిచ్చింది. లేవబోతుంటే అంది, "లేవకండి. కొంసేపు కూర్చోండి" అని. "లేదు లేదు. నేనిప్పుడే కైలాసం చూడాలి" అన్నాను ముందుకెడుతూ. ఓ కిలోమీటర్ దూరం 5 నిమిషాల్లో నడిచేశాను. భారరహితమైన ఆ వాతావరణంలో దూదిలాగా ఎగిరిపోతున్నాను. ఆకాశం బూడిద రంగులో ఉంది. మధ్యాహ్నపు సూర్యుడిని నల్లగొడుగులోంచి చూసినట్టుగా మూగ వెలుగుతో అంబరం ప్రకాశిస్తోంది. సూర్యుడింకా బయటికి రాలేదు. కైలాస పర్వతం కోసం దిగ్మండలం అంతా వెతుకుతున్నాను. 4, 5 మంచుతో గప్పిన పర్వత శిఖరాలు దూరాన ఆకాశంలో తెల్లగుడారాల్లా కనబడుతున్నాయి. అకస్మాత్తుగా నా కంటి ముందు సాక్షాత్కరించింది కైలాస పర్వతం. నా శరీరం ఆనంద పారవస్యంలో మునిగిపోయి గడ్డగట్టుకుపోయింది. వెచ్చని కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. 2 చేతులు జోడించాను. పెదవులు బిగబట్టి అలానే నిల్చున్నాను. నీ కర్మ నశించింది అని చెవిలో ఎవరో గుసగుసలాడినట్టు అనిపించింది. ఎవరది? నాలో నేనేనా? చల్లటి గాలి లోయలోంచి పైకెగసింది. అప్పుడు నెమలి పించపు వర్షంలా చల్లటి సుడిగాలి ఆపాదమస్తకం నన్ను ముంచెత్తింది.
మంచు మేఘాలు గొర్రెల మందల కైలాస పర్వతపు కుడివైపున లోయలో కదలకుండా నిలబడున్నాయి. ఆ పర్వతం చూడ్డానికి 2 అరచేతులు ఒడిలో ఉన్న పట్టు వస్త్రంలో ఉంచి ధ్యానంలో మునిగిపోయున్న మౌనీశ్వరుడిలా ఉంది. అంతటా నిశ్శబ్దం, అకాలం. అక్కడ ఏ శబ్దం లేదంటే ఏమీ వినపడ్డం లేదని గాదు. గాలి ప్రవహిస్తోన్న శబ్దం నిరంతరంగా చెవినబడుతోంది. నువ్వు పడవేసుకొని మద్రాసు నుంచి దూరంగా సముద్రంలోకి వెళితే నగరం నుంచి వచ్చే శబ్దాలన్నీ గలిసిపోయి రణగుణ ధ్వనులతో కూడిన తరంగాలుగా మారి నిన్ను చేరతాయి. అక్కడ గాలి చేసే శబ్దం అలా ఉంది. కొంతమంది తుమ్ముతున్నారు. కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నారు. కొంతమంది నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. మాతో పాటు వచ్చిన 4 గుర్రాలు పొగరుగా వాటి గిట్టలను నేలకేసి కొడుతూ శబ్దం చేస్తున్నాయి. కానీ ఈ శబ్దాలన్నీ ఒక మహానిశ్శబ్దంలో మునిగి కరిగిపోతున్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలు మన మనస్సులో సంచరించే అన్ని కాలావస్థలు అక్కడ సంగమించి కాలాతీతమైపోయాయి. దూదిని గులాబీ రంగులో ముంచి అక్కడక్కడా అద్దినట్టుగా బూడిద రంగు ఆకాశంలో కెంజాయ మరకలు ఉద్భవిస్తున్నాయి. కొంతసేపటికి ఆ అరుణిమ దిగి వెళ్ళిపోయి ఆకాశపు కింది భాగాన్ని ఆవరించింది. నింగి పైపొరను ఎవరో చీల్చివేసినట్టుగా ఉంది. అప్పుడు మొదలైంది మళ్ళీ నా నొప్పి. ఎవరో కాలుతున్న ఇనుప కడ్డీని నా ఒంటి మీద బలంగా నొక్కిపెట్టి మర్దిస్తున్నట్టు, మరుగుతున్న పాదరసం రక్తంగా మారి నా నరనరాల్లో ప్రవహిస్తున్నట్టు, నా శరీరంలోని ప్రతి అణువణువు కాలిపోయి బూడిదవుతున్నట్టు ఎవరో బతికుండగానే నా చర్మాన్ని వలిచేస్తున్నారు. లాగేసిన చర్మం కింద ఉన్న నా శరీరం అంతా వణికిపోతోంది. నా చర్మం అంతా వేరు చేసి, పక్కన పడేసి నన్నలా వదిలేసి వెళ్ళారు. గాలి తగులుతోన్న నా శరీరం గాయాలతో తగలబడిపోతోంది. చూపు పూర్తిగా మందగించింది. పట్టుదప్పి జారిపోతున్నాననిపించింది. ఎక్కడో ఉన్న మెరీనా సాగరం ఒడ్డున వీచే గాల్లో పడిపోయి, ఇంకెక్కడికో విసిరేయబడ్డట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా అదే సమయంలో అనేకానేకమైన గొంతులు కలిసి, జై శ్రీ కైలాష్ అనడం వినిపించింది. కలా? నిజమా? ఈ నార్త్ ఇండియన్ గుంపంతా మద్రాసుకొచ్చిందా? లేక ఇది రామేశ్వరమా? మరుక్షణం కళ్ళు తెరిచాను. నా ముందర కైలాస పర్వతం బంగారు గోపుర శిఖరంలా కాంతులీనుతూ ఆకాశంలో కనబడింది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒకవైపునున్న పర్వతపు ముఖం పసుపచ్చగా ప్రకాశిస్తోంది. ఇంకో ముఖంపై పర్వతపు వంపు నీడలు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి. బంగారు వర్ణం, పసిడి వర్ణపు ఆకాశమండలం, అమలిన అపరంజి శిఖరం. ఏ మనిషి దోచుకోలేని అపార సంపద. ఈ రోజుకి నిలిచుండి మన కళ్ళకందుతోన్న ఓ అద్భుతం. కాలాతీతం. చెప్తే నమ్మవు గాని అక్కడున్న 80 మంది కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి. కన్నీళ్ళెందుకు? బాధా? సంతోషమా? లేదా బాధలన్నీ సమసిపోయినందుకు పైకి పొంగి పొరలొచ్చిన సంతోషమా? ప్రతి మస్తిష్కం దానికై అదొక ప్రపంచం. అనేక రకాల దేవుళ్ళు, వివిధ రకాలైన స్వర్గాలు, నరకాలు. కానీ అంతా మనుషులమేగా. అందరం కీటక సమూహంలా ఒక గులకరాయినంటుకుని బతుకుతాం. ఈ తుచ్చమైన, నీచమైన జీవితం ఇదే విధంగా గడపాలని రాసున్నా ఎంతో వేదనకు, వ్యధకు గురై అర్ధరహితంగా రాలిపోవడం ఖాయమైనా ఎవరో మన సమస్త మానవాళికి పట్టాభిషేకం చేసి ఈ కిరీటాన్ని అనుగ్రహించాడు. ఆ కిరీటాన్ని మోయడం దుర్భరమైన భారం. అంత గొప్ప గౌరవాన్ని పొంది నిజంగా మనం అందుకు తగినట్టుగా బతుకుతున్నామా? నా ఆత్మ క్షోభిస్తోంది. నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. నా జీవితంలోని దుర్మార్గమైన జ్ఞాపకాలు పైకి తేలి నన్ను కుదిపేస్తున్నాయి మోహన్. నేను పనిచేసిన చోట అడుగడుగునా ప్రతిరోజూ ఎదురయ్యే దుర్మార్గం ఎవరినైనా రాయిగా మారుస్తుంది. పెద్దవాళ్లల్లో, చిన్నవాళ్లల్లో అందరిలో కనబడే దుర్మార్గం.
ఎవడీ మూర్ఖుడు ఈ దుర్మార్గపు శిఖరం మీద కిరీటం బెట్టి మనిషిని దీవించింది? మనిషి. ఎంత గొప్ప పేరు పెట్టాడాయన మనకి. మోహన్ 8 మంది చేత రాత్రంతా మానభంగానికి గురైన 12 ఏళ్ల కూతుర్ని ఆ అమ్మాయి తల్లి తన చేతుల్లో మోసుకెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. ఆ 8 మంది మగవాళ్ళు ఆడపిల్లలకి జన్మనిచ్చిన వాళ్ళే. ఇంకెంతోమంది నిర్దయగా మోసగించబడ్డ ఆడవాళ్ళు గుండెలు బాదుకొని ఏడవడం నేను చూశాను. నా కడుపంతా నేను మళ్ళీ మళ్ళీ దిగమింగిన అన్యాయాలు అవి నా గుండెకి చేసిన గాయాల రసంతో నిండిపోయింది. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన అంధుడివి. అసలు నీకు వెన్నెముకెందుకు? విస్ఫోటనకు గురి గావాల్సిన ప్రతి క్షణంలో బండరాయిలా ఉండిపోయింది నువ్వే గదా! ఆ దురదృష్టకరమైన క్షణాల్లో నీ నాలిక మీదకి దువ్విన ప్రతి శాపాన్ని బయటికి రాకుండా దిగమింగావు. అవి నీలో దాగుండిపోయి నీ వెన్నెముకను తినేశాయి. ఉప్పు మీద పడిన ఇనుములా తుప్పు పట్టి ఆ వెన్నెముక వంగిపోయింది. చూడు, నా వెన్నెముక 100 విషసర్పాలు పెనేసుకున్న గొలుసులా ఉంది. 100 పాము కాట్లు, 100 విషాలు. నా మీదన నువ్వు బంగారు కిరీటం బెట్టావు. నాతో ఆడుకుంటున్నావా? నన్ను గేలి చేస్తున్నావా? మరణ భయంతో వణికిపోతూ ఒక అల్ప క్రిమిలాగా ఇక్కడ నిలబడిపోయిన నన్ను ఇంకా చిన్నబుచ్చుతున్నావా? ఎక్కడున్నావు నువ్వు? అసలున్నావా? అసలు నువ్వంటూ లేకపోతే నా జీవితం అంతా హాయిగా గడపొచ్చనుకున్నాను. నువ్వు లేని చోట ఏదైనా చెల్లుతుంది. నువ్వనేదే లేకపోతే దేన్నైనా సమర్థించొచ్చు. నువ్వు లేకపోతే ప్రతిదీ ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. కానీ ఈ విశ్వాంతరాళంలో ఎక్కడో కూర్చుని ఒక అద్భుతమైన కాంతి కిరీటాన్ని మనిషి అనే జంతువు శిరస్సుపై ఉంచావు. అయ్యో! ఈ క్షణంలో ఒకే ఒక్క క్షణం పాటు ఆ కిరీటాన్ని నా తల మీద ధరిస్తే ప్రతిదీ అర్థవంతం అవుతుంది. ఏదీ వ్యర్థమైపోదు. నా జీవితం, నా ప్రయాణం కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. ఒరేయ్ దుర్మార్గులారా! మీకోసం, మీలో ప్రతి ఒక్కరి కోసం ఈ కిరీటాన్ని నేను ధరిస్తాను. మీ వ్యధని, మీ 8 తరాల వ్యధని నేనే మింగేస్తాను. నేను జేసిన, నా ముందు అనేక తరాలు జేసిన పనులకు శిక్షను నేను అనుభవిస్తున్నాను. నేను యేసుక్రీస్తు లాంటివాడిని. కానీ నాకు ముళ్ళొద్దు. బంగారు కిరీటం మాత్రమే గావాలి. ఇప్పుడే, ఈ క్షణమే, ఎక్కడున్నా అసలు న్యాయం అనేదంటూ ఒకటుంటే, క్రిమిలాంటి ఈ మనిషి మీద నీకు కించిత్ నమ్మకం అన్నా ఉంటే, వెంటనే ఆ బంగారు కిరీటం నా తలను అలంకరించాలి. ఇప్పుడే, ఈ క్షణంలోనే. అదెలా జరిగిందో నాకు తెలీదు మోహన్. ప్రమాణం. నాకు తెలీదు. అదొక రోగిష్టి బుర్రలోంచి ఉద్భవించిన పిచ్చి ఊహ మాత్రం గాదు. అప్పటికప్పుడే ఆ అద్భుత కిరీటం నా తలపై వచ్చి కూర్చుంది. నా శరీరం అంతా బంగారు వర్ణంలో మెరిసిపోయింది. కిందనున్న ప్రపంచం అంతా మాయమైపోయి, నేనొక్కడినే ఆ శూన్యంలో నిలబడిపోయాను. సమస్త మానవాళి కోసం అంతులేని ఓ దయాప్రవాహం అపార శక్తిని సంతరించుకుంటూ మంచు తుఫాన్లా విరుచుకుపడి పర్వత సానువులపై నుంచి వేగంగా దొర్లుతూ కుంభవృష్టిగా మారి భూమినంతా అభిషేకించింది. ఆ వర్షధారలో తడిసి భూప్రపంచం అంతా కంపించిపోతూ కొత్త వెలుగులో మెరిసిపోతోంది. నేనక్కడ నిలబడి నా గుండె లోతుల సాక్షిగా ప్రతి ఒక్కరినీ క్షమించాను. మనిషి అన్న ప్రతి వాణ్ణి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని ప్రతి మనిషిని నేను క్షమించాను. ఆ క్షణంలో అక్కడేమి జరిగిందో తెలీదు గానీ, అక్కడ నుంచున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నా వైపు చూశారు. వాళ్ళందరి కళ్ళల్లో భక్తిభావన. కొందరి మొహాలను కన్నీళ్లు తడిపి ముంచేస్తున్నాయి. కొంతమంది గౌరవపూర్వకంగా నా వైపు చూస్తూ చేతులు జోడించారు. బెహెన్‌జీ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. ఎందుకో ఆమె పెదవులు మధ్యలోనే ఆగిపోయాయి. నాకు వాళ్ళు కనబడుతున్నారు. కానీ నేను వాళ్ళని చూడలేక కళ్ళు మూసుకున్నాను. కొంతసేపు ఆ గదిలో ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ గదిలో ఆయన లేరు. మసక వెలుతురులో కోమల్ గారి శరీరం ఒకటే కనబడుతోంది. ఇంతసేపు ఆయన మాట్లాడుతున్నారా? లేక ఇదంతా నా ఊహ?
నా గుండె బరువెక్కింది. ధారగా జారబోతున్న నా కన్నీళ్లనాపడానికి 2 వేళ్లతో కళ్ళొత్తుకున్నాను. అమ్మా! 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 కోమల్ ఉన్నట్టుండి పెద్దగా కేకలు పెట్టారు. ఆయన భార్యొచ్చి పక్కనే మౌనంగా నిల్చుంది. ఏదో అగ్ని పక్కన నుంచునున్నట్టు ఆమె ముఖం జ్వలిస్తోంది. కోమల్ గారి సైగననుసరించి ఆయన్ని పట్టుకొని కొద్దిగా ఓ వైపుకు జరిపింది. అమ్మా! 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 అంటూ ఆయన బాధతో అరిచారు. వణుకుతున్న చేతులతో ఆమె ఆయన భుజాలను పట్టుకున్నారు. దిండు మార్చి ఓ మాత్ర చేతికందించిందావిడ. మాత్ర మింగి కళ్ళు మూసుకున్నారాయన. అమ్మా! 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 అని అరుస్తూనే ఉన్నారు. ఓ 2 నిమిషాల తర్వాత ఆ అరుపు మూలుగులా మారింది. కొంతసేపటి తర్వాత ఆయన కళ్ళు తెరిచి నా వైపు చూసి, "నువ్వా?" అన్నట్లు చూశారు. బాధ కొంత తగ్గిందన్నట్టుగా నిట్టూర్పు విడిచి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టారు. "మోహన్, ఆ రోజు కైలాసపర్వతం ఎదుట నిల్చున్నప్పుడు నాకు నోట మాట రాలేదు. చెప్పేది, చేసేది ఇంకేమీ మిగిల్లేదనిపించింది. అంకెలు వేసి కూడి, కింద గీత గీసి, జవాబు రాసిన తర్వాత లెక్క అవసరమేముంది? తుడిపేయొచ్చుగా." అక్కడ్నించి అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కి నడిచాను. ఒక కొత్త పరిచయస్తుడిలా నొప్పి నాలోకి మళ్ళీ ప్రయాణించింది. సంతోషమేసింది. అలా చివరిదాకా మనల్ని వదలకుండా ప్రయాణం చేసే స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు? ఊళిర్ పెరువళి. విధి కంటే గొప్పదైన శక్తేముంది? ఊళ్ళెను పెరువలి. గొప్ప వ్యధ అనే గమ్యం. వెనక్కొచ్చాక బెహన్‌జీని అడిగాను. అక్కడ అందరూ ఒక్కసారిగా నా వంకెందుకు చూశారు అని. ఆమె చిరునవ్వుతో చెప్పింది. సాయం సంధ్య వెలుగు ఉన్నట్టుండి పక్కనున్న రాతి మీద పడి ప్రతిఫలించి మీ మీద పడింది. బంగారు వర్ణకాంతిలో మీరు మెరిసిపోతున్నారు. మీ తల మీద పెట్టుకున్న కుచ్చుటోపీ అపరంజి కిరీటంలా మెరిసిపోతోంది. మా చూపులు మరల్చుకోలేకపోయాం. మీకు ఖచ్చితంగా ఆ కైలాసేశ్వరుడి కటాక్షం ఉంది. నా కన్నీళ్లు బెహన్‌జీకి కనపడనీయకుండా ఒంటి మీదున్న దుప్పటి తలపైకి లాక్కున్నాను. కోమల్ మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు. ఇంక సెలవు తీసుకోవాలి అనుకున్నాను. అలా ఆలోచన రాగానే ఆయనకెలా తెలిసిందో, ఆలస్యం అవుతోందా? సరే అయితే. మళ్ళీ మనం ఎక్కడ, ఎప్పుడు కలుస్తామో తెలీదు గానీ, తప్పక కలుస్తాం అన్నారు చివరిగా కోమల్. అదే కొంటె నవ్వు ఆయన పెదవులపై మళ్ళీ మెరిసింది. నిన్న రాత్రి కిటికీ బయట ఏదో శబ్దం వినిపించింది మోహన్. ఒక చిన్న బర్రెదూడ చెవులాడించిన శబ్దం వచ్చింది. నిజం. ఆకులు గలగల అయ్యుండొచ్చు. లేదా అది బర్రె గూడా అయ్యుండొచ్చు. నాకైతే తెలీదు. పెద్దగా నవ్వుతూ అన్నారు. మిగతా వాళ్ళు నన్ను భయపెట్టడానికి జూశారు. అదేదో భయంకరమైన జంతువన్నారు. కానీ అది చిన్న దూడ. అంతే. చూడ్డానికి ఎంతో చక్కగా ఉంది. దాని తల నిమురుతూ ముద్దు చేయాలనిపిస్తోంది. నేను కోమల్ గారింటి బయటకు అడుగుపెట్టగానే మధ్యాహ్నపు టెండతో అప్పటిదాకా వేడెక్కిన గాలి ఒక్క ఉదుటున నా చెవులకు సోకింది. అటూ ఇటూ మెల్లగా ఊయల్లూగుతూ చెట్ల మీద నుంచి నేల మీదకి జారిపడుతోన్న ఎండుటాకుల వాసనతో పొడవుగా పరుచుకున్న నీడలతో సాయంకాలం సమీపిస్తోంది. తల వంచుకొని ఆ నిశ్శబ్ద ఏకాంతంలోకి నా పయనం నేను మొదలుపెట్టాను.